బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ జనంతో కిటకిటలాడుతోంది. ప్రజల సందర్శనకు అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆదివారం భారీగా జనం తరలివచ్చారు. రాష్ట్రపతి నిలయంలోని అందమైన గదులు, గార్డెన్స్, అరుదైన పూల మొక్కలను చూసి పరవశించిపోయారు సందర్శకులు. భారత రాష్ట్రపతి సేద తీరే భవనం, దక్షిణాదిన రాష్ట్రపతికి ఉన్న ఏకైక అధికార భవనం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. శీతాకాలంలో ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి విడిది చేయటం ఆనవాయితీ. ఈసారి కూడా రాష్ట్రపతి ప్రణబ్ వచ్చి వెళ్లారు. ఆయన కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాష్ట్రపతి భవన్ ఇప్పుడు సందర్శకులకు అంతే ఘనంగా స్వాగతం పలుకుతోంది. తొంభై 7 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ రాష్ట్రపతి భవన్ ఉంది. నిజాంల హయాంలో సిరాజ్ దౌలా ఈ భవనాన్ని నిర్మించారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకోవటం ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతికి కష్టంగా ఉండేది. దీంతో హైదరాబాద్ లోని ఈ భవనాన్ని 1950లో ప్రభుత్వం రాష్ట్రపతి నిలయంగా మార్చింది. తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి నేటి ప్రెసిడెంట్ ప్రణబ్ వరకు అందరూ శీతాకాల విడిదికి బొల్లారానికి వచ్చిన వాళ్లే. రెండు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వారం రోజుల పాటు ప్రజల సందర్శనం కోసం అనుమతి ఇచ్చారు. రాష్ట్రపతి ఉపయోగించే కొన్ని గదులతో పాటు గార్డెన్ కూడా పర్యాటకులు చూడవచ్చు. ఈసారి కూడా ఇలాంటి అరుదైన అవకాశం రావడంతో జంటనగర వాసులు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి క్యూ కట్టారు. అందమైన గదులు, హర్బల్ గార్డెన్, రంగురంగుల పూలు, అరుదైన మొక్కల్ని చూసి మురిసిపోయారు. ఫ్లవర్స్ కానీ అన్ని చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది చూస్తానికి, పిల్లలకి అందరికీ బాగా పెట్టారు. గవర్నమెంట్ పనిగా చేసింది, ఇది ఒక మంచి పని చేశారు. ఫ్యామిలీ పిల్లలతో చూపుతానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా బాగుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా రాష్ట్రపతి నిలయంలో కలియదిరిగారు. నిన్న మొన్నటి వరకు ప్రెసిడెంట్ ఉన్న చోట తాము కూడా ఉన్నామని మురిసిపోయారు. విద్యార్థులైతే రాష్ట్రపతి నిలయం అందాల్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. ఇంకా ఇక్కడ చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్లనే ఎప్పుడు 1 మంతే కాకుండా కనీసం 6 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారైనా పెడితే చాలా బాగుంటుంది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ భవనాన్ని చూడటానికి ప్రజల్ని అనుమతిస్తారు.